అసలు అది ఎందుకంత మత్తుగా ఉంది? ఏదో తైలమర్దిన పంచకర్మ అందిగా. నో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఇది గ్రానీ మీద ఇంత శ్రద్ధ పెట్టి పంచకర్మ వైద్యానికి తీసుకెళ్ళిందంటే నమ్మశక్యంగా లేదు. ప్రతిదానికి అంతగా అనుమాన పడొద్దు సాకేత్. దాని వాలకం అనుమానం కలిగించేలానే ఉందమ్మా సీత. ఎలాగైతేనే కాదు అనుకున్నదంతా సవ్యంగా జరిగిపోయింది. ఈ రాత్రికి ఆ బాబా ఇచ్చిన మూలికా చూర్ణం మంగమ్మ చేత తినిపిస్తే ఈ జన్మకు మంగమ్మ మళ్ళీ మామూలు మనిషి కాలేదు. స్వర్ణ చేతిలో కీలుబొమ్మ అవుతుంది. స్వర్ణ మనం చెప్పినట్టు ఆడుతుంది. నా పగ ప్రతీకారం తీర్చుకొని వాళ్ళని సర్వనాశనం చేస్తాను. ఆంటీ ఏంటి? స్వర్ణ హడావిల్లో బాబా ఇచ్చిన ఈ పొట్ల మర్చిపోయిందంటీ. ఇప్పుడెలా? ఎలా ఏంటి ఎలా? నేను బయట వెయిట్ చేస్తుంటాను. మీరెళ్ళి ఆ పొట్లం స్వర్ణకిచ్చిరండి. ముగ్గురు వెళ్తే అనుమానిస్తారు. మమ్మల్ని లోపలికి రానిస్తారా ఆంటీ? పిచ్చి మొహల్లారా, గాండ్రించే పులి స్వర్ణ గుప్పిట్లో ఉంది. ఇప్పుడు పిల్లయింది. వెళ్ళండి, అదేమనదు. మీకెవ్వరూ అభ్యంతరం చెప్పరు. ఈ స్వర్ణ ఎప్పుడు ఇంతే, ఏదో హడావుడి, పనికి మాలిన ఆరాటం. ఆతరపరులకు ఆశపోతులకు అన్ని ఇబ్బడి ముబ్బడి ఆటంకాలే. అమ్మమ్మ తన వశమైందని సంతోషం ఆంటీ. బాబా చెప్పింది విన్నదిగా, అసలైంది మర్చిపోవడం ఏంటి? మనకి తిప్పలేంటి? సరే బయలుదేరి ఇచ్చిరండి. ఏదైనా ఇంత మార్పు ఎలా వచ్చి ఉంటుంది? కాస్త నిదానంగా గమనిస్తే అన్నీ వాటంతట అవే బయటపడతాయి. ఆవేశపడి దాన్ని ప్రశ్నించిన సమాధానం అయితే రాదు. నాకైతే దాన్ని చూస్తుంటే భయంగానే ఉందమ్మా. భయపడాల్సిన పనేం లేదు తాతయ్య గారు, మీరు ధైర్యంగా ఉండండి. అవును తాతయ్య, నువ్వు అధైర్యపడితే మేము ధైర్యం కోల్పోతాం. ఏయ్, అసలే ఆ సాకేత్ కోపిష్టి. ఏం కాదంటావా? ఆంటీ చెప్పిందిగా, ఏం కాదలే. రా స్వర్ణ, స్వర్ణ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.